హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము చాలా హెల్దీ అండ్ టేస్ట్ రెసిపీ చూద్దామండి. పల్లీలు, కొబ్బరి, బెల్లంతో చేసిన కజ్జికాయలు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్దీ కూడా అండి. ఎదిగే పిల్లలకైతే డైలీ 2 ఇచ్చామంటే చాలా మంచిది. బ్లడ్ కూడా బాగొస్తుంది. ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ దాకా అయినా కూడా మనము పెట్టుకోవచ్చండి. వీటిని చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా చేశారంటే ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మైదాని తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కొంచెం మీడియంలో మనము పిండిని కలుపుకోవాలి. ఇలా మైదానంతా కలిపేసి కవర్తో దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసము మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసిన వేరుశెనగ గింజల్ని 1 కప్పు, అలాగే శనగపప్పు 1 కప్పు తీసుకొని ఇంకా ఫ్లేవర్ కోసము ఇలాచి 4 తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది 1 కప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము కదా, మైదాని తీసుకొని చిన్న ఉండలు చేసుకొని పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా పూరీలాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. మైదాను మనము ఎక్కువ గట్టిగా కలుపుకుంటే మళ్ళీ మనకు ఇలా పూరీలు రుద్దుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత మనము కజ్జికాయలు చేసే బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకుని దానికి చివరిలో మనము మైదా పిండిని కొద్దిగా రాసుకొని తర్వాత మనం రెడీ చేసిన పూరీ రేకు వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అదుముకొని వేలుతో క్లోజ్ చేసుకొని బాక్సు తర్వాత ఎగస్ట్రా ఉండే మైదాని తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం మైదా అలా రాసుకోవడం వల్ల మనకు దానికి అతుక్కోకుండా ఇది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక 1/2 అవర్ దాకా దీన్ని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నామంటే ఇది కొద్దిగా డ్రై అవుతుంది. అప్పుడు మనకు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇంకా ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడమే. ఫ్రై చేసుకోవడానికి లోతుగా మందముగా ఉండే ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మనకు. దీంట్లో వేసిన వేరుశెనగపప్పు కానీ, బెల్లం కానీ, కొబ్బరి కానీ, శనగపప్పు అంతా కూడా హెల్దీ ఫుడ్ అండి. ఇలా చేసి ఎదిగే పిల్లలకని డైలీ 2 ఇస్తే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.